తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కను దిగును సరిపోయిందంట. పాలు పొంగిపోకుండా ఉండడానికే కదా ఈ పాల కుక్కర్. కానీ నేనేం చేశానో లాస్ట్ లో మీరే చూసేయండి. ముందైతే ఈ కుక్కర్ ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. కుక్కర్ కి ఫ్రంట్ సైడ్ ఉంటుంది విజిల్. ఫస్ట్ విజిల్ తీసి పక్కకు పెట్టేసుకొని ఈ ఫన్నెల్ వాళ్లే ఇస్తారు. దీంట్లో 2 కప్స్ వరకు చిన్న కప్ తో వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకోవడం అయిపోయిన తర్వాత విజిల్ ని మళ్ళీ టైట్ గా ఫిక్స్ చేసేసుకొని గిన్నెలో పాలు పోసేసుకోవాలి. నేను తీసుకున్న కుక్కర్ కెపాసిటీ వచ్చేసి 1 లీటర్ అనమాట. నేను ఇప్పుడు 1 లీటర్ వరకు పాలు పోసేస్తున్నాను. పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోయే వాళ్ళైతే ఇది డెఫినెట్ గా కొనుక్కోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఎంతసేపు ఉంచినా కూడా పాలు అయితే అస్సలు పొంగవు. కుక్కర్ స్టవ్ మీద పెట్టి పాలు వేడవడం స్టార్ట్ అవ్వగానే చిన్నగా ఇలా ప్రెజర్ వస్తుంది. తర్వాత పెద్దగా ఒక విజిల్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూసారా, ఇదే మెయిన్ విజిల్. ఇది రాగానే మీరు ఆపేసుకోవచ్చు. కానీ నాకు ఈ విషయం తెలియక పాలేంటబ్బా నేను ఎంతసేపు కాగబెట్టినా పొంగట్లేదు అని కాగబెట్టి పాలు కూడా ఇంకిపోయాయి చూసారా.